హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కరకరలాడే గట్టి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడలు అయితే క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. వారం రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. స్నాక్స్గా చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ వడల్ని ప్రసాదంగా చేస్తుంటారు. ఆంజనేయ వడమాల ఉంటుంది కదా, ఆ వడమాలకి కొన్ని ప్రాంతాల్లో వడల్ని ఈ విధంగా చేస్తారు. రేపు హనుమాన్ జయంతి కూడా ఉంది కదండి, స్వామివారికి ఈ విధంగా వడమాల చేసి నైవేద్యంగా సమర్పించుకోండి. మరింకెందుకు ఆలస్యం, ఈ కరకరలాడే గట్టి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వడల కోసం ఇక్కడ నేను 2 కప్పుల పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీకు కుదిరితే పొట్టు మినపప్పుతో చేసుకోండి, కుదరకపోతే మామూలు పప్పు అయినా వేసుకోవచ్చు. యాక్చువల్ రెసిపీ అయితే పొట్టు మినపప్పుతోనే చేస్తారు. ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నీళ్ళలో నానపెట్టుకోవాలి. నేను ముందే నానపెట్టేశాను. పప్పునైతే ఎక్కువసేపు నానపెట్టకూడదండి, 1 గంట నానితే సరిపోతుంది. 1 గంట పాటు నానపెట్టేసి పప్పును మళ్ళీ 1-2 సార్లు కడిగేసుకోవాలి. మీరు పూర్తిగా పొట్టు ఉంచేసి కూడా ఈ వడల్ని చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పొట్టు తీసేస్తున్నాను, మరీ ఎక్కువ కాకుండా 1 వంతు పొట్టు మాత్రమే తీసాను. కొంచెం పొట్టుతోనే ఈ వడల్ని చేస్తున్నాను. పొట్టుతో వేస్తేనే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ పప్పుని జాలిగిన్నెలో వేసేసుకుని నీళ్ళన్నీ కూడా పూర్తిగా వడారనివ్వాలి. తడి అనేది అస్సలు ఉండకూడదండి, బాగా నీళ్ళన్నీ వడారిపోవాలి. నేనైతే కొంచెం సేపు తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ పప్పుని పల్చగా స్ప్రెడ్ చేసేసి ఒక 10 మినిట్స్, ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టేస్తాను. పప్పులో తడి ఉందనుకోండి, వడలు అంత క్రిస్పీగా రావు. అందుకని ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. పప్పు చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వడలకి మిరియాల పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇందులో అల్లం, పచ్చిమిర్చి ఇవేమీ వేయరండి, మిరియాల కారమే సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే జార్లో మినపప్పు సగం వరకు వేసుకోండి, మరి నిండుగా వేసుకోవద్దు. అస్సలు నీళ్ళు అయితే పోయొద్దు. పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి, పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పప్పుని గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మిరియాల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు బాగా టైట్గా ఉంటుంది, అలాగే చేతులకు బాగా అంటుకుపోతుందండి, స్టిక్కీగా ఉంటుంది. ఇంకా ఇందులో బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నిండుగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఈ పిండి వేయడం వల్ల వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి అంతా కూడా మళ్ళీ ఈ మినప్పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేడి నూనెను పోసుకోవాలి. ఇవన్నీ కూడా వడలు బాగా క్రిస్పీగా గుల్లగా రావడానికి వేస్తాము. నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, మీరు కావాలంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదా నిదానంగా చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. ఈ నూనె అంతా కూడా పిండిలో మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి తిరుపతిలో ప్రసాదం వడలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద వడలు, ఆ వడలు కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్లో చేస్తారు. టేస్ట్ అయితే సేమ్ అవి తిన్నట్లే ఉంటాయండి. వడలు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. వడకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. చేతికి కొంచెం నూనె రాసుకొని, పిండి అంటుకోకుండా నూనె రాసుకొని కొంచెం ఈ పిండిని తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. పిండి అయితే చాలా కొంచెం తీసుకోవాలండి, వడల్ని మనం పలుచగా ఒత్తుతాం కదా. వడలు వత్తడానికి కాటన్ క్లాత్ని నీళ్ళలో తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి దానిపైన వడల్ని ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతికి నూనె రాసుకుంటూ ఉంటే మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. బాగా పలుచగా ఒత్తుకోవాలండి వడలు. మీరు క్లాత్కి బదులుగా పాలిథిన్ కవర్ పైన కూడా నూనె రాసేసి పిండి ముద్దను పెట్టి పైన మరొక కవర్ పెట్టేసి అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నెతో పలుచగా ఒత్తేసుకోవచ్చు. మనం పప్పు చెక్కలు చేస్తాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. పిండి అయితే చేతులకు అంటుకుపోతూ ఉంటుందండి, నూనె రాసుకుంటూ ఒత్తుకోవాలి. వడలు అయితే బాగా పలుచగా ఒత్తుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా పలుచగా ఉండాలి. క్లాత్ నుంచి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెలో వడల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. నూనె మరీ వేడెక్కిపోకూడదు, వేసిన వెంటనే రంగు వచ్చేస్తుంది. మధ్యస్థంగా వేడెక్కిన తర్వాత నూనెకి సరిపడా వేసేసుకొని పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఇవి పచ్చిదనం తగ్గిన తర్వాత ఫ్లేమ్ని ఇంకొంచెం తగ్గించుకోండి, లో మీడియంలో పెట్టేసి. బాగా తక్కువ మంటలో కాలితే మనకి లోపల వరకు కూడా బాగా వేగి క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు, తక్కువ ఫ్లేమ్లోనే ఈ విధంగా ఎర్రగా కాలనిచ్చేసి ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఈ విధంగా ఎర్రగా కాలనివ్వాలి. ఇదే విధంగా మిగిలిన వడలని వేసుకోవాలి. అంతేనండి, కరకరలాడే గట్టి వడలు అయితే రెడీ అయిపోయి. వీటిని మిరియాల వడలు అంటారు, ఆంజనేయ వడ అంటారు. మీకు ఒక వడ వించి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వడల్ని ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. వడమాల కోసం అయితే లావు దారాన్ని నీళ్ళతో తడిపేసుకుని పసుపు రాసేసి 3 పొరల మీద తీసుకోవాలి. ఇప్పుడు దారంతో ఈ వడల్ని మాలలాగా గుచ్చుకోవాలి. మీ దగ్గర ఉన్న దేవుని పటం సైజుని బట్టి, నేనైతే 21 వడలతో
మాల వేస్తాను. 11 వడలతో వేసుకోవచ్చు, 108 వడలతో మాల వేస్తారు. నాకైతే 2 కప్పుల పప్పు తీసుకున్నాను కదా, 36 గారెలు వచ్చాయండి. దానికి తగ్గట్టుగా మీరు పప్పు నానపెట్టుకోండి. ఈ విధంగా వడమాల చేసుకుని ఆంజనేయ స్వామికి సమర్పించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.